మనిషన్నోడు మాయమైపోతున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాసుల కోసం కన్న బిడ్డలను బేరానికి పెట్టాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈ అమానుష ఘటన జరిగింది. జడ్చర్ల టౌన్ ఫిరోజ్ నగర్ కు చెందిన రఫీయుద్దీన్ కి ముగ్గురు పిల్లలు. తన ముగ్గురు పిల్లలను బడికి తీసుకెళ్తానని చెప్పి బైక్ పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారులో పిల్లలను నిర్బంధించి హైదరాబాద్ కు తరలించాడు. పిల్లలను అమ్మకానికి పెట్టినట్లుగా భార్యకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతకు ముందే పిల్లలను 9 లక్షల రూపాయలకు బేరం పెట్టిన రఫీయుద్దీన్ వారికి అప్పగించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు రఫీయుద్దీన్ ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. జడ్చర్లకు తరలించి పిల్లలను సేఫ్గా తల్లికి అప్పగించారు. బడికి తీసుకెళ్తానని చెప్పి తమను తండ్రే ఎత్తుకెళ్లాడని పిల్లలు కన్నీరు పెడుతున్నారు. ఫోన్ చేసి చెప్పిండు పెద్ద స్కూల్ అన్నాడు. అంకుల్ మా కార్లో పోయి కూర్చోబెట్టిండు. మా ఇద్దరు తమ్ముళ్ళు స్కూల్లో పెద్ద స్కూల్లో వేసి మంచిగా చేద్దామని చెప్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, అనుశ్రీ జల్సాల కల్పాలు పడినటువంటి ఒక తండ్రి చేసినటువంటి అప్పులు తీర్చేందుకోసం తనకు ఉండేటువంటి ముగ్గురు పిల్లలను అమ్మకానికి పెట్టినటువంటి ఘటన పాలమూరు జిల్లాలో వెలుగు చూసింది. అయితే జడ్చర్లకు సంబంధించినటువంటి ఒక రఫీయుద్దీన్ తర్వాత అదిపా దంపతులకు 10 ఏళ్ల క్రితం వాళ్ళకి వివాహం అయింది. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక కూతురు, 2 అబ్బాయిలు. అయితే మొదట వారి సంసారం సాఫీగా సాగినప్పటికీ కూడా తర్వాత తాగుడుకు జల్సాలకు అలవాటుపడినటువంటి యొక్క భర్త ఏ పని చేయకుండా అప్పులో పాలు చేయాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా అతను హైదరాబాద్, గోవా తదితర ప్రాంతాల్లో తిరుగుతుండేటువంటి వాడు. ఈ క్రమంలోనే ఇటీవలనే ఇక్కడ వచ్చినటువంటి అతను తాను చేసినటువంటి అప్పులను తీర్చేందుకోసం పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తానని చెప్పి వాళ్ళని బైక్ పైన హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ అప్పులో పిల్లలను అప్పగించడం జరిగింది. ఇదే విషయాన్ని తన భార్యకు అప్పులు చేసినాను కాబట్టి తన పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాననేటువంటి ఫోన్ చేయడంతో ఆమె వెంటనే పోలీసులను సంప్రదించడం, పోలీసులు కూడా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో అతన్ని ట్రేస్ చేసినటువంటి వాళ్ళు హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో అతను యాగత్పూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టు కనుగొనడం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి పోయి అప్పటికే పిల్లను ఒక కారులో నిర్బంధించినటువంటి ఆ పిల్లలను ఇతని ద్వారా తెలుసుకొని వాళ్ళని జడ్చర్లకు తీసుకొని రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత అతన్ని ప్రశ్నిస్తే తాను కేవలం కొత్త దుస్తులను కొనుక్కోవడానికి తీసుకెళ్లాలని చెప్తున్నప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు కానీ తన బంధువులంతా కూడా అతని పైన దాడి చేయడం జరిగింది. పోలీసులు మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.